ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలనపై రేవంత్ రెడ్డి చర్చించారని, ప్రత్యేకంగా చెన్నూరులో బ్యాక్ వాటర్ సమస్యపై రేవంత్ ఆరా తీశారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. 850 మెగావాట్ల సింగరేణి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, గత బీఆర్ఎస్ హయాంలో కోల్పోయిన 3 గనులపై సీఎంతో చర్చించామని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు మంజూరు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారని వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించడంపై రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం రాజకీయాలు ఆడి ఆ ప్రాజెక్ట్ 3 మైన్స్ కూడా వెనుకపోవడం జరిగిందో ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఒక లెటర్ రాయండి కేంద్రానికి, మళ్ళా ఈ ప్రాసెస్ ప్రారంభించి సింగరేణి సంస్థ ఆ మైన్స్ తీసుకునేది అవసరం ఉంది. ఎందుకంటే 100 మిలియన్ టన్నులు సింగరేణి సంస్థను చేయాలి. దాంతో ఎక్కువ ఉద్యోగాల మా ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఈ 3 విషయాలు కూడా వారితో చెప్పడం జరిగింది. ఇంకా మా ప్రాంతంలో, మా ఆదిలాబాద్ నార్త్ తెలంగాణలో ఈ జియో నంబర్ 46 ఒక విషయం ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు చర్చిస్తాం దీని గురించి. ఇంకా వారు స్పెషలీ అందరు ఎమ్మెల్యేస్కి, డిఫీటెడ్ ఎమ్మెల్యేస్కి ఒక్కొక్క నియోజకవర్గంకి 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనౌన్స్ చేయడం జరిగింది. మీకు సమస్యలు ఏవైనా ఉన్నాయో, చిన్న చిన్న సమస్యలు, ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మీరు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి మీరు ప్రపోజల్స్ ఇచ్చి వారికి ఫుల్ పవర్స్ ఉన్నాయి నిర్ణయాలు తీసుకోవడానికి అని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ ఫండ్స్ ఏదైతే అవసరం ఉన్నదో అది ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చే అవకాశము వారు కల్పించారు. దాంతోపాటు మా సింగరేణి సంస్థలో